నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సాక్షి టీవీ డిబేట్లో సంస్కారం లేని మాటలు మాట్లాడి మహిళలతో చీ కొట్టించుకుంటున్నారు ప్రస్తుతం. సాక్షి టీవీ డిబేట్లో ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన కామెంట్స్పై మహిళలు భగ్గుమంటున్నారు. సాక్షి డిబేట్లో నోరు పారేసుకున్న జర్నలిస్ట్ కృష్ణరాజు సాక్షి టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అమరావతి మహిళలు డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరులో నిరసన ర్యాలీ చేపట్టి కృష్ణరాజు సాక్షి ఛానల్ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కృష్ణరాజు సాక్షి ప్రతినిధి కేఎస్ఆర్ చిత్రపటాలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా వైఎస్ భారతి స్పందించకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు. ఇక్కడ ఒకసారి రిమైండ్ చేయాలి, వైఎస్ భారతి గారు సాక్షి మీడియాకి, ఆ సాక్షి ఛానల్కి ఆవిడ చైర్మన్గా ఉన్నారు. రైట్, దీనిపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కారుమంచి రమేష్ గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. అమరావతి రైతు శ్రీదేవి, అల్లూరి శ్రీదేవి గారు జాయిన్ అయ్యారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సార్, కోటేశ్వర గారు చూసే ఉంటారు, కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఆయన చేస్తున్నటువంటి డిబేట్లో అక్కడ రెగ్యులర్గా వన్ ఆఫ్ ది ప్యానల్ గెస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు అసలు అంత అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. అనేక సందర్భాలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడేదో కొత్తగా రీసెంట్గా అన్నదాన్ని ఆయన ఉటంకించారు. కానీ అమరావతి దేవతల రాజధాని అని చెప్పేసి ఆయన అన్నాడని చెప్పేసి ఈరోజు కోట్ చేసి అది దేవతల రాజధాని ఎలా అవుతుంది, వేశ్యల రాజధాని అని ఆయన 4-5 రోజుల క్రితం నేను చూశాను, మీరు చూసే ఉంటారు. నేషనల్ డేటా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు కొన్ని సంస్థలు. ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా దేశంలో ఈ ప్రాస్టిట్యూషన్ ఏ స్థాయిలో ఉంది, ఏ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందని చెప్పే క్రమంలో మొదటి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిలిచి, దానికన్నా ఇంకా తెలంగాణ కన్నా ముందే ఉంది ఏపీ అని చెప్పేసి. మహారాష్ట్ర ఫస్ట్ అనుకుంటా, ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ సెకండ్ అనుకుంటా, 5th తెలంగాణ అనుకుంటా. సరే, అటు ఇటు అవుతూ ఉంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి, సామాజిక కారణాలు ఉండొచ్చు. అయితే దాన్ని కోట్ చేసుకుంటూ అదైనా ఆయన ఒక్కడే చూసినట్టు, ఆయన ఒక్కడే దానికి దీనికి లింక్ ఏంటో మరి అర్థం కాదు. దానికి ఆంధ్రప్రదేశ్లో ఈ వేశ్యావృత్తి ఎక్కువ ఉందంటూ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నది అమరావతిలో ఉంది, అమరావతి చుట్టుపక్కల ఉందని చెప్తూ, అందుకని చంద్రబాబు నాయుడు అంటాడు అది దేవతల రాజధాని ఎలా అవుతుంది, దేవతల రాజధాని ఎక్కడో పైన ఉంటుంది కదా, ఇక్కడ పైన నీళ్ళు చూసి వచ్చాడు, అక్కడ పైన దేవతలు ఉంటారని చెప్పేసి ఈయన కోసం అక్కడ రెడీగా ఉన్నారు రంభావరసి మేనకలు. లేకపోతే అక్కడ రాజధాని ఈయన కోసం ఏదో అక్కడ ఎదురు చూస్తున్నట్టుంది. ఐ మీన్ దేవతల రాజధాని, దేవతలు అక్కడ ఉన్నట్టుగా దేవతల రాజధాని పైన ఉంటుందట, అమరావతి పైన ఎందుకు ఉంటుంది, అక్కడ దేవతల రాజధాని అమరావతి ఎలా అవుతుంది అని చెప్పేసి ఈ రకంగా పోల్చాడు. సరే, ఈ ఏదైతే ఛానల్లో ఉన్నారో ఆ ఛానల్ చైర్మన్ ఎవరో తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అధ్యక్షుడైతే ఆయన భార్య సాక్షి ఛానల్కి చైర్మన్ ఆవిడ. మరి వాళ్ళు ఉంటుంది కూడా పర్మనెంట్గా ఇల్లు కట్టుకొని అదే రాజధాని ప్రాంతంలో. మరి ఆ సోయం మర్చిపోయినట్టున్నాడు ఈ మహానుభావుడు. సో అది సార్ ఆయన వ్యాఖ్యలు ఎక్కడో వచ్చిన డేటాకి దానికి లింకప్ చేసేసి ఒక ప్రాంతానికి పరిమితం చేసేసి అంటున్నప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఆ హోస్ట్ యాంకర్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ కూడా ఖండించకపోగా ఏదో ఆపాలన్నట్టుగా ఆపుతాం అన్నట్టుగా, అది కూడా అటువంటి కరెక్ట్ కాదు, అభ్యంతరకరం అని ఆపకుండా మీ మీద ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏకేస్తారు, అయ్యో ఎందుకులేండి అని చెప్పేసి ఏదో ఆయింట్మెంట్ పోస్తున్నట్టు మాట్లాడటం ఏంటి సార్, ఏంటిది, ఎలా చూడాలి ఇది జర్నలిస్ట్గా వీళ్ళు అసలు అర్హులేనా అలా చెప్పుకోవడానికి? అఫ్కోర్స్ ఆయన అదే కృష్ణరాజు గారు నేను వేరే ఛానల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన కూడా నా ప్యానల్లో ఉండేవాడు. మరి అప్పుడు ఇలా మాట్లాడేవాడు కాదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రకంగా ప్రేరేపించబడతారో ఏమో తెలియదు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే పర్క్స్ అలా ఉంటాయో. మరి భారీ ఎత్తున ఏమన్నా
చెల్లిస్తారేమో మరి వీళ్ళకి, అందు గురించి దేనికైనా తెగిస్తారేమో. దీనికి రిపర్కషన్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసు వాళ్ళకి, అంత పెద్ద వయసులో పెద్దవాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు. కాబట్టి ఆ మాట మాట్లాడిన తర్వాత దాన్ని ఏమి వెంటనే ఇప్పుడు ఒక ఫ్లోలో అంటే ఒకసారి దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అసలు కంటిన్యూస్గా అదే రిపీట్ చేస్తూ మాట్లాడాడంటే వాంటెడ్లీ మాట్లాడటంతో పాటు దాని ద్వారా వచ్చే పర్యవసానాలు అతనికి తెలుసు, అతనికే కాదు పోస్ట్ చేస్తున్నాడు అంటే వ్యక్తికి కూడా తెలుసు. ఈవెన్ దెన్ అంతకి ఎంత కాస్ట్ పే చేయాల్సి వస్తుందని తెలుసు కూడా, ఐ మీన్ పర్సనల్గా కానీ లేదంటే రెప్యుటేషన్ పరంగా కానీ, అయినా కూడా తెగిస్తున్నారంటే మరి ఆ రకమైనటువంటి ప్రతిఫలాలు ఏమైనా ఉంటాయో మరి నాకు తెలియదు. సార్ ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ సార్. మీడియా, అదేవిధంగా మీడియాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎంత నీచ స్థాయికి దిగజారారో అనేటువంటిది గతంలో వివిధ సందర్భాల్లో చూసాము. ఇప్పుడు మరోసారి సాక్షిలో జరిగినటువంటి చర్చ, ఆ చర్చలో వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టు దాన్ని నివారించడంలో విఫలమైనటువంటి పోస్టు, ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా కనీసం విచార ప్రకటన కానీ క్షమాపణ కానీ చేయనటువంటి యాజమాన్యం, ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంతకంటే సంస్కారహీనమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు. మానికొండ చలపతిరావు ప్రఖ్యాత జర్నలిస్టు, దేశమంతటా గుర్తించిన లేదా గౌరవించదగినటువంటి జర్నలిస్టు, ఎంసీ అంటారు. ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఇలాంటి కుసంస్కారులు మొలవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం అనాలా, లేకపోతే ఆ మానికొండ చలపతిరావుకి చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి అనాలా అనేటువంటిది మనకి అర్థం కావట్లేదు. ఇదే కాదు, గతంలో ఇంకొక వేరే ఛానల్లో, ఆ ఛానల్ పేరు మనకు అనవసరం, అప్పుడు కూడా కుసంస్కారంగా మాట్లాడినటువంటి హోస్టు, స్వయంగా మాట్లాడినటువంటి హోస్ట్ గురించి అల్లరైన సంగతి కూడా తెలిసిందే. అందువలన దిగజారినటువంటి విలువలకి ఈ ఛానల్స్ కానీ కొంతమంది జర్నలిస్టులు కానీ తయారయ్యారు. ఇది గర్హనీయమే కాదు, ఖండించాల్సింది. ఇటువంటి వ్యక్తుల మీద, ఇటువంటి సంస్థల మీద చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకోవాలి అనేది నేను స్పష్టంగా చెప్తాను. రమేష్ గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? I mean, are you condemning the remarks made by that so-called senior journalist కృష్ణరాజు, అలాగే దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి కేఎస్ఆర్ గారు? ఓవరాల్గా దాని మీద మీ ఒపీనియన్, ఎయిదర్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ రిప్రజెంటేటివ్ ఆర్ ఈవెన్ యాజ్ అ పర్సనల్ వ్యూ. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు అది సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో నిజంగా కృష్ణరాజు గారు మాట్లాడింది చాలా తప్పు, అది పొరపాటు. అందులో ఎవరూ కూడా దాన్ని సమర్థించేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో దేవతల రాజధాని అన్న విషయాన్ని పట్టుకుని ఈయన వేశ్యల రాజధాని అన్నట్టుగా మాట్లాడటం అనేది, దాన్ని మళ్ళీ ఉటంకించుకుంటూ ఏదో పిఎంపిఎస్సి సర్వేలో ఇలాగ కర్ణాటక, ఏపీ, తెలంగాణ, దాంట్లో ఏపీలో ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ నంద్యాల, తర్వాత కర్నూలు, తర్వాత కృష్ణా జిల్లా ఉండటంతో దాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా మాట్లాడటం అనేది, అంటే అసలు ఆ టర్ము రాజధాని విషయంలో వచ్చేటప్పటికి వేశ్యల రాజధాని అనేది మాట్లాడటం అనేది సీనియర్ జర్నలిస్ట్గా మరి కృష్ణరాజు గారికి సహేతుకం కాదు. ఆయన అలా మాట్లాడే ఉండవలసింది కాదు. కానీ ఇక్కడ ఒక లైవ్ షోలో జరిగిన విషయాన్ని పట్టుకుని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ, దాని చైర్మన్ అయిన భారతీరెడ్డి గారికి ఆపాదిస్తూ, ఇప్పుడు మీ ఛానల్లో డిబేట్ జరుగుతుంది సార్, మనం ప్యానల్ ఉన్న సభ్యులు కానీ మీరు కానీ మేము కానీ అందరం కూర్చొని మాట్లాడుతున్నాం.
మాట్లాడుతూ ఉండగా నేను తప్పు మాట్లాడాను అనుకోండి, నిజంగా పార్టీ ప్రతినిధిగా తప్పు మాట్లాడితే అది నన్ను ఖండించవలసిన అవసరం నా మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అలా మాట్లాడమని చెప్పరు కదా. ఆయన ఎందుకు మాట్లాడమంటాడు? ఇప్పుడు ఆయన ఈ రకంగా వేసేల రాజధాని అనమని చెప్పి భారతిరెడ్డి గారు చెప్తారా? ఆవిడకి అవసరమా? మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా మీరు మాట్లాడుతూ ఆయనకి ఎటువంటి ప్రతిఫలాలు అందుతున్నాయో, అంటే జర్నలిస్టులందరికీ ఈ విధమైన ప్రతిఫలాలు అందుతున్నాయి అంటారా? దాంట్లో కూడా మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. ఎప్పుడో కూడా మరి మీకు కూడా అలాంటి ప్రతిఫలాలు అందుతున్నాయా అనే విధంగా మీరు మాట్లాడటం అనేది కూడా సమంజసం కాదు అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా క్లియర్గా కృష్ణరాజు గారి మాట్లాడిన మాటలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు మీరు అన్నదాంట్లో తప్పేం లేదు, మీరు రైజ్ చేసిన పాయింట్లో తప్పేం లేదు. నేను గనక ఈ డిబేట్లో లేదా ఎనీ డిబేట్లో ఎవరైనా కానీ ప్యానల్ మెంబర్స్ ఒక లైన్ దాటి ఒక స్థాయి దాటి మాట్లాడినప్పుడు కనుక నేను దాన్ని అలౌ చేసి నేను కనుక దాన్ని చోద్యం చూస్తూ ఉన్నట్లయితే మీరు అన్నట్లుగా నేను కూడా దాంట్లో మీరు అన్నదానికి నేను కూడా ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రజ్యోతి డిబేట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని నరికేయాలి, చంపేయాలి, పొడి చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అలాగే టీవీ5లో ఆయన సాంబశివరావు గారు ఉన్నప్పుడు అనుకుంటా సినిమా హీరోయిన్ల గురించి ఎంత దారుణంగా ఆ టీవీ5 సాంబశివరావు గారు మాట్లాడారో, చిన్నదా డిజిటల్ ఇవి కాదు సార్, ఎవరైనా నైతిక బాధ్యత వహించాలి సార్. నైతిక బాధ్యత వహించలేదు, తప్పే. మేమేం దాన్ని సమర్థించట్లా. మీరు నమ్మరు. నేను ఓపెన్ గానే మాట్లాడతాను. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో ఎవడి జర్నలిస్ట్, నాకు అంతగా అవగాహన లేదు ఆయన మీద, ఎవరి జర్నలిస్ట్ అని చెప్పేసి ఈడే జర్నలిస్టు, ఈడి సీనియర్ ఏంటి అని చెప్పేసి ఇలాగే మాట్లాడుకుని ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐ వోంట్ చేంజ్ మై లాంగ్వేజ్, ఐ డోంట్ కేర్. ఓకే, అది ఎవడైనా కానీ, ఏ ఛానల్ అయినా కానీ, ఆడెంత పెద్ద జర్నలిస్ట్ అయినా, ఆడెంత పెద్ద ఎడిటర్ అయినా కానీ, అలాంటి నైతిక విలువలతో ఉన్న ఎవరినైనా సరే మేము గౌరవిస్తాం. అలాగే కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ సాక్షి మీడియా ఇంతవరకు స్పందించకపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సార్, స్పెసిఫిక్ గా సాక్షి మీడియా స్పందించింది, మీరు చూడలేదనుకుంటా. అది శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. సాక్షి మీడియాకు ఆపాదిస్తూ కూటమి నేతలు సాక్షి మీడియా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుంది. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్థించట్లేదు అని చెప్పి డైరెక్ట్ సాక్షి ఛానల్లో వచ్చిన ఖండనది. ఇంకా మీరు కోటేశ్వరరావు గారికి తెలియలేదు అనుకుంటా, అంటే చూస్తుంటారు. స్పాట్ లో ఉన్న అవకాశాన్ని అంత సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ ఖండించకుండా తర్వాత యాజమాన్యం ఖండించింది, మేము చూడలేదు, మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు, ఫైన్. సార్, అంటే కోటేశ్వరరావు గారు సాక్షి యాజమాన్యం కూడా ఖండించలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడంతో నేను తెలియజేస్తున్నాను. సాక్షి యాజమాన్యం దృష్టికి వచ్చిన మరుక్షణం కేఎస్ఆర్ ఎటువంటి పోస్టులు వెలగబెట్టాడు, ఈ జర్నలిస్ట్ కృష్ణరాజు ఎటువంటి పోస్టులు వెలగబెట్టారు ప్రపంచానికి అందరికీ తెలుసు సార్. కాబట్టి ఆయన డిబేట్లో ఓకే అయినా కూడా ప్రస్తుతం ఆయన డిబేట్లో ఆయన యాజ్ ఎ హోస్ట్గా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు ఆ ఇంటర్వ్యూని అక్కడితో ఆపేయాల్సిన బాధ్యత ఉంది. అది చేయకపోగా ఇండైరెక్ట్గా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన హావభావాలతో, ఇదేం మొదటిసారి కాదు కేఎస్ఆర్ షోలన్నీ ఇట్లాగే ఉంటాయి. ఓకే, ఆయన ఎలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యాడో నాకు తెలియదు. ఓకే, మళ్ళీ అదే సాక్షిలో ఆయన ఎడిటోరియల్స్ రాస్తాడు, ఇవన్నీ చేస్తాడు. మరి ఇది ఎక్కడ జర్నలిజం వాల్యూస్ మరి అర్థం కానిటువంటి విషయం. అది మేము క్వశ్చన్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు ఖండించారు సాక్షి యాజమాన్యం. ఇప్పుడు మీలాగా విలువలతోటి మాట్లాడే జర్నలిస్టులు అంటే ఎవరైనా అందరం కూడా గౌరవిస్తాం, ఎవరిని కూడా మేము కాదనం. కానీ విలువలు లేకుండా ఈ రోజున ఆంధ్రజ్యోతిలో కానీ టీవీ5లో కానీ ఈనాడులో కానీ వాళ్ళకి విలువలు ఉన్నాయంటారా సార్? వాళ్ళకి విలువలు ఉన్నాయంటారా? ఇదే ఇండోసోల్ కంపెనీ మీద, అది జగన్ బినామీ కంపెనీ, జగన్ వేల కోట్ల రూపాయలు దాని ద్వారా దోచేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీవీలో చర్చలు పెట్టి పత్రికల్లో ప్రచురించిన ఈ వ్యక్తులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఇండోసోల్ కంపెనీ రాజకీయాలు అవినీతికి సంబంధించిన అంశాలని పెట్టుబడులు వస్తున్నాయని రమేష్ గారు జర్నలిజం అంటారా? రమేష్ గారు జర్నలిజం అంటారా? సురేష్ గారు, రమేష్ గారు
రమేష్ గారు, యు ఆర్ రెగ్యులర్ ఇన్ అవర్ ప్యానెల్. ఓకే, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. మీరు చాలా రేషనల్ గాను కాస్త రీజనబుల్ గా మాట్లాడతారు. మీరు అవినీతికి సంబంధించినటువంటి వాటిని, పొలిటికల్ అంశాలని తీసుకొచ్చేసి ఇక్కడ ఒక మహిళ కూడా కాదు, ఒక ప్రాంతపు మహిళల మొత్తాన్ని కించపరిచే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దాన్ని ఒకే ఘాటను కడుతున్నాడు చూసారా, అది మాత్రం మీరు పునరాలోచించారు. నేను ముందే చెప్పాను మీకు, టీవీ5 సాంబశివరావు గారు సినిమా హీరోయిన్లు అందరూ కూడా వేసారని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజున బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారా? వీళ్ళందరూ కూడా సారీ చెప్పడం, క్షమాపణ చెప్పే సంస్కారం అదేంటి కల్చర్ లేదనుకుంటా. మొన్న జరిగింది కదా ఏది తొక్కిసలాట, ఎవరు స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను క్షమాపణ చెప్తున్నాను దీని కారకులైనటువంటి ఇది నైతిక బాధ్యత, కారకులు అంటే నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ ఈవో క్షమాపణ చెప్పాలంటే అదే చైర్మన్ ఏమన్నాడు, క్షమాపణ చెప్తే జరిగిన నష్టం ఏమన్నా సమస్య పోతుందా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇంకేం మాట్లాడతాం? మీరు అన్నదాన్ని నేనేం కాదంటలేదు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? మీరు డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెప్పిన విషయాన్ని చాలా గొప్పగా చెప్తున్నారు, సంతోషం. పవన్ కళ్యాణ్ గారు సరే సార్, ఓకే, కమ్ టు ద టాపిక్. మీరు పొలిటికల్, మీరు అన్ని అంశాలని ఒకే ఘాటను కట్టడం అనేది సమంజసంగా లేదు సార్. కనపర్తి శ్రీనివాసరావు గారు సార్ వినపడుతుందా? కనపర్తి గారు వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ రమేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న జర్నలిస్ట్ గారికి అట్లానే తోటి సోదరులందరికీ కూడా, వీక్షకులకి నమస్కారాలు. ఇవాళ అతను మాట్లాడినంతసేపు నేను సంయమనంగా వింటా ఉన్నాను. నేను మాట్లాడినంతసేపు కూడా ఆయన వినమనండి. ఇవాళ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ సాక్షి ఛానల్లో ప్రతినిధులు ఏ విధంగా ఉంటారో ఆయన మాటల్లో చెప్పకనే చెబుతానే ఉన్నాడు. ఇవాళ సాక్షి సంబంధించి వచ్చిన దాంట్లో లైవ్ షోలో భారతీరెడ్డి గారికి సంబంధం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది అని ఇక మాట్లాడితే మనం ఏం మాట్లాడతామండి? ఇప్పుడు ఛానల్ ఓనర్కి సంబంధం ఏంది, పార్టీకి సంబంధం ఏంది? మీ పార్టీ అన్ను మీ ఛానల్ వేరా? రెండు ఒకటి కాదా? ఈ కాదన్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మొన్న ఏమన్నారు, కేఎస్ఆర్ లైవ్ షో జరుగుతూ ఉంటే లక్ష్మీపార్వతి గారిని కూర్చోబెడితే ఒక వ్యక్తి ఫోన్ చేసి, అమ్మా మీరు విడాకులు తీసుకోకుండా, డివోర్స్ తీసుకోకుండా ఎన్టీ రామారావు గారిని చేసుకున్నారా అని ప్రశ్న కూడా పూర్తి కాకముందే అతను వెదవముండా కొడకన ఏదో బూతు మాటలు మాట్లాడి వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మరి వాళ్ళ వికటాటాసం చూస్తా మీ మీద కూడా ఏమన్నా అంటారేమో. ఏంటది? ఎవడికి తెలీదు, అతను బతుకు ఎవడికి తెలియదండి. కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షో, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఏ స్థాయిలో మాకు తెలీదా? కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి ఆయన పెద్దగా మనం డిబేట్లో మాట్లాడుకోవటం ఏంటండి? అతను మాట్లాడేది ఆ రోజు స్పృహ ఈ రోజు లేదా? నిన్న అసలు ఎంత పెద్ద మాట. ఇందాక మన దీనికి ముందు అమరావతి మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, చూసా నేను ఛానల్లో. ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది వాళ్ళకి అలవాటండి. మొన్న ఇప్పుడు ఇటీవల వైసీపీ నుంచి కనుమూరు రవిచంద్రారెడ్డి అని చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యాడు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అతను చెప్పాడు, అన్ని పార్టీల్లో బీజేపీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఒక సబ్జెక్ట్ మాట్లాడండి అని కొద్దిగా ఇస్తే అవుట్లైన్స్ ఇస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరు. తెలుగుదేశం పార్టీలో అయితే కూడా అది కూడా మెటీరియల్ ఇవ్వరు, బీజేపీలో కూడా మాకు లేదు. కానీ వైసీపీలో ఏమేం మాట్లాడాలి, ఏ భాష మాట్లాడాలి కూడా మాకు ఇస్తారని క్లియర్గా చెప్పాడు ఆయన. ఏం మాట్లాడాలి ఇంకా మనం? ఈయన ప్రశ్న ఏం అడిగాడని మనకు అర్థం కావట్లేదా మనకి ఇప్పుడు? రవిచంద్రారెడ్డి కదా హార్డ్ కోర్, జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ కోర్ అతను. మరి అతనే క్లియర్గా చెప్పాడు అతను. అది ఎక్కడ మనం కాదనలేని విషయం. మరి వాళ్ళ మీ ఛానల్లో ఇటువంటి లైవ్ షో, ఇంకా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నాడు, ఒక ఇంటికి ప్రతి ఇంటికి మంచి జరిగి నా పాలన నచ్చితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వెయ్యొద్దు అన్నాడు. క్లియర్ కట్ తేలిపోయింది. నీ పాలన బాగలేదు, మాకు అవసరం లేదు నాయన, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలతో వీటితో సంబంధం లేదు, నా పాలన బాగుంటేనే వేయండి అన్నాడు. ఇవాళ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నానండి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఉసురు తగిలి
ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఇవాళ మహిళలు ఆ విధంగా మాట్లాడొచ్చండి, నేనైతే మాట్లాడను. కానీ ఇవాళ ఉదయం నుంచి అన్ని ఛానల్స్ చూస్తుంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు. ఇవాళ అది మన నోటితో మాట్లాడలేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అక్కడే ఉంది, అందరి ఇళ్ళు అక్కడే ఉన్నాయి. ఈయన చెప్పిన డేటా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డేటానే ఈయన కూడా చెబుతా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన డేటా కాదు, ఇవాటికి వాళ్ళు పుట్టుకొచ్చిన డేటా కాదు అది. మరి వాళ్ళ నువ్వు ఆ విధంగా మాట్లాడితే వెనువెంటనే సర్దుకొని క్షమాపణలు చెప్తా ఉన్నాను. లేకపోతే ఈ రోజు కూడా శ్రీనివాసరావు, మరి జగనే శ్రీనివాసరావు గారే జగను, అది అందరికీ తెలిసిన విషయమే. మరి కనీసం అతనైనా ఇది తప్పయింది, పొరపాటు అయిందని ఈ రోజుకి ఈ 24 గంటలు గడుస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమరావతి రైతుల్ని గతంలో కూడా ఇదే ఛానల్లో అంబటి రాంబాబు ఏమన్నాడు? ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నారా మీరు అన్నారు. బంగారాలు దిగేసుకొని వస్తున్నారు. అసలు అమరావతి మహిళల్ని అననే మాటలు ఏమైనా ఉన్నాయా? అసలు మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, అసలు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లిని మాట్లాడిన ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ బాబాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి రాసిన సాక్షి పేపర్లో ఇక ఇంతకంటే మనం ఎక్కువ ఏమైనా ఆశిస్తామా? వాళ్ళు ఏమని మాట్లాడారు ఆ రోజు? ఇక నా నోటితో నేను చెప్పను. ఆమె డిఫర్ అయిపోయి వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వెడితే ఆమెను షర్మిలారెడ్డి గారిని ఏం మాట్లాడారు అసలు వీళ్ళు? అలానే వాళ్ళ తల్లి గారిని ఏం మాట్లాడారు? అమెరికా నుంచి కూతురుని గెలిపియండి అని ఆమె గారికి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏం మాట్లాడారు? సాక్షి గురించి మళ్ళీ మేము మాట్లాడటమా? సాక్షి మీ పాంప్లెట్టే, ఈనాడు జ్యోతి మాకు కాదు. ఇవాళ ఈనాడు జ్యోతి ఈ రోజు కూడా మా గవర్నమెంట్ ఎగైనెస్ట్ ఆర్టికల్స్ వచ్చినాయి. ఇవాళ ఇదే టుడే మా పేపర్ కాదు, మా పత్రిక కాదు అవి మాకు, మా ఛానల్స్ కాదు అవి. ఇది మీ పాంప్లెట్. మీ పాంప్లెట్లోనే మీ సొంత బాబాయి గురించి అక్రమ సంబంధాలు అంటగడతా రాసుకున్నారు. మీరు మీ చెల్లెళ్ళ గురించి తిడతా రాశారు. వర్రా రవీందర్ రెడ్డి ఎవరు? అనునిత్యం భారతీరెడ్డి గారి పక్కన ఉంటాడు. మరి ఇది ఏం అర్థం చేసుకోవాలి? మీరు ఇవాళ మీ లైవ్ ఛానల్లో కూర్చోబెట్టి అతన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా అతను పొరపాటు మాట్లాడాడు, ఈ 24 గంటల్లో ఎందుకు అతను క్షమాపణ చెప్పలేదు? అది వైసీపీ కాదు, ఆమెకు సంబంధం ఏముంది? ఛానల్కి సంబంధం, మాకు సంబంధం ఏంది? చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాడా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు క్షమాపణ చెప్పారా? ఇప్పుడు చెప్పారా? ఇదే కావాల్సింది మనకే. ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా గతంలో మాకు ప్రజలు తీర్పిచ్చారు, మీ తీర్పు మీ పాలన మీద ఇప్పుడు తీర్పిచ్చారు. ఎట్లా ఇచ్చారు? 11 సీట్లు, కనీసం మీ చేసిన ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం మీకు. మీరు అయినా కూడా ఈ విధంగా మీలో మార్పు రాకుండా మీరు ఇంకా పిడివాదన ఇలాంటి వాళ్ళు పోగు చేసి మీరు మన మీతో TV5 మూర్తి గారు మాట్లాడతా, వాళ్ళు శర్మ, ఒక ఆయన శాస్త్రి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి పేమెంట్ బ్యాచ్ ఇచ్చి క్లియర్గా నరసింహాచార్యులను ఉన్నాడు. బాలకృష్ణ గారు 15,000తో ఓడిపోబోతా ఉన్నాడు. ఈయన అక్కడ ఆమె పేరేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 6,000తో ఓడిపోతున్నాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు. ఈ విధంగా లెక్కగట్టి చెప్పిన మేధావులు 5గురిని తయారు చేశారు. ఒక మేధావిని TV5లో మూర్తి గారు కూర్చోబెట్టి నీ ఫోటోలు వైసీపీ ఆఫీసులో నువ్వు పోయి మాట్లాడి నీ చూపెడతాను, నీ అమౌంట్ ఈ అకౌంట్లో ఎంత అమౌంట్ పడిందో కూడా నేను చెబుతాను, మీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిచ్చారా లేదా అంటే తప్పైంది మహాప్రభు, పొరపాటు అయింది, నేను పోయిన మాట వాస్తవం అని చెప్పి తప్పు ఒప్పుకున్నాడు నరసింహాచార్యులు. తయారు చేయట్లేదా పేమెంట్ బ్యాచ్ని? మీరు తయారు చేయట్లేదా? పేమెంట్ జర్నలిస్టులు మీ దగ్గర లేరా? మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజుకి మీరు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పండి. మీరు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అయినా భారతీరెడ్డి గారు సాక్షి ఓనరు చెప్పండి, పొరపాటు జరిగింది, మేము కూడా అక్కడే ఉంటున్నాం. అక్కడనే ఒకటే చెప్తా ఉన్నా, 33% మహిళలు దళితులు నివసిస్తున్నారు అక్కడ. మీరు ఎవరినన్నారు? దళితులు తర్వాత ప్లేసు అక్కడ బడుగు మైనారిటీలు, వాళ్ళ తర్వాత కమ్మారెడ్డిస్. ఇవాళ మీరు అన్న మాటలకి మిమ్మల్ని అభిమానించే వైసీపీ మంచి రెడ్డి సామాజిక వర్గం వారు కూడా చీకొడుతున్నారు మిమ్మల్ని. అంతకుముందు గతంలో కూడా ఒక అమ్మాయి MBA చదివిన అమ్మాయి మాట్లాడతా ఒక మాట అన్నది, మేము రాజధానిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంచుతాడంటేనే ఆ రోజు ఓట్లేసి గెలిపించాము, ఇంత దుర్మార్గం చేస్తాడు అనుకోలేదు అన్నది. అలాంటి వారు సైతం ఇవాళ మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. అక్కడ రాజధాని మహిళలు ఆ విధంగా అనొచ్చా? అసలు దేవతల రాజధాని, దయ్యాల రాజధాని పక్కన పెట్టండి, అవన్నీ ఎందుకు? అక్కడ ఏ ఏరియాలో ఉండే నివసించే వాళ్ళైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది తెలుసు కదా. మనకు ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఎక్కడెక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సుప్రీంకోర్టు
ఎవరో గారు మన గౌరవనీయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తెలుగు జడ్జి, తెలుగు బిడ్డ లావు నాగేశ్వరరావు గారు, జస్టిస్ గవాయి గారు, వీళ్ళు త్రిసభ్య సభ ఏమిచ్చింది? సెక్స్ వర్కర్ని హింసించిన, సెక్స్ వర్కర్లని అసహ్యంగా మాట్లాడిన ఎక్కడున్న వాళ్ళు నేను అక్కడ యాక్చువల్గా చేసే రెడ్ లైట్ ముంబై వాళ్ళను కూడా అనటం అనేది చాలా తప్పు, అది దుర్మార్గం అవుతుంది, కేసు పెట్టమన్నారు. ఇవాళ మీరు ఎవరినన్నారు? అక్కడ నివసించే మహిళలను అన్నారు, దళితులను అన్నారు, మైనారిటీలను అన్నారు. ఎందుకు ఇంత దుర్మార్గం వాళ్ళ మీద? మీరు మాట్లాడటమే కాకుండా ఈ రోజు కూడా ఈ గంటకు కూడా మీరు క్షమాపణ చెప్పకపోగా మీరు టీవీ ఛానల్కి వచ్చి ఇంకా సమర్థించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి రాజకీయాలు సమర్థించలేదు. కనపర్తి గారు, రమేష్ గారు ఏం సమర్థించలేదు. అలాగే ఆ సాక్షి చంద్రబాబు నాయుడు సమర్థించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పారా? ఆ విషయాలు మనం రాజకీయాలు మాట్లాడదామండి. అది దానికి దీనికి సంబంధం లేదు. హెరిటేజ్ దాంట్లో ఎర్రచందనం జరిగింది, ఆ రోజున ఇది జరిగింది, స్మగ్లింగ్ జరిగింది. సిగ్గున్నారు మాట్లాడటానికి. హెరిటేజ్ స్మగ్లింగ్ మాట్లాడేది మీరు మారరాయా? మీరు మారరు, మీరు మారరు. హెరిటేజ్ స్మగ్లింగ్ సిగ్గుందా? ఎలా కడతాను ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏమన్నా మాట్లాడతాను? కనపర్తి గారు, రమేష్ గారు, జీవితాంతం చేసే ప్రయత్నాలు మీకు మీలో మార్పు రాదు. మీరు బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి బతికే మీ బతుకులు. కనపర్తి గారు, బతుకులు మార్చుకోండి. కనపర్తి గారు, రమేష్ గారు, సబ్జెక్ట్ కన్ఫైన్ అయి ఉండండి. మీరు సమర్థిస్తారా? మీరు రెగ్యులర్ గా డిబేట్ కి వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ కన్ఫైన్ మనకు పక్కన ఒక మహిళా రిప్రజెంటేటివ్ ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ యొక్క ప్రెజెన్స్ ను కూడా గౌరవించాలి, అది దృష్టిలో పెట్టుకోండి. సార్ సబ్జెక్ట్ ఏంది మనం మాట్లాడుకోవాలి. శ్రీదేవి గారు నమస్తే మేడం. రమేష్ గారు, కనపర్తి గారు, ఆగండి సార్. కనపర్తి గారు, రమేష్ గారు, మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేసుకోవడానికి కాదు ఇప్పుడు వేదిక. ఇక్కడ డిబేట్ సబ్జెక్ట్ కూడా అది కాదు. ఒక్క నిమిషం. నేను అదే చెప్పాను కదా సార్. రమేష్ గారు మీకన్నా ముందే నేనే అన్నాను కదా. మీకు దాంట్లో మీరు ఖండించలేదన్న సంగతి ఇక్కడ అప్రస్తుతం. అసలు అది సబ్జెక్ట్ కాదు, అది ఆల్రెడీ మీరు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశారు. శ్రీదేవి గారు మేడం వినపడుతుందా మేడం? మేడం ఇప్పుడు రాజధాని అనే కాదు, ఏ ప్రాంతంలో ఉన్న మహిళలైనా కానీ ఆ రకమైన కామెంట్ చేయటం అసలు ఏ రకంగానూ క్షమార్హం కాదు. పక్కన పెడితే 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బ్రహ్మరథం పట్టారు. ఏది ఇంక్లూడింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇంక్లూడింగ్ రాజధాని ప్రాంతంలో కూడా ఆయన నియోజకవర్గాలతో సహా గెలుచుకున్నాడు. ఇదే కృష్ణా జిల్లాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాదాపు 16లో 15 స్థానాల దాకా గెలుచుకున్నాడు ఆయన. మరి అటువంటి ప్రాంతం, ఆయనకి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రాంతం 2019 ఎలక్షన్స్లో మరి ఈసారి ఏదో ఓడిపోయినందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థలు ఈ రకంగా మాట్లాడటం, ఆయన యొక్క భార్య దానికి ఛానల్ని చైర్మన్గా ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ సారీ ఫర్ దట్ కామెంట్స్. ఒక జర్నలిస్ట్ అలా మాట్లాడినందుకు మేమే చెప్తున్నాము సారీ. పక్కన పెడితే వాళ్ళు ఎలా చెప్తారు, అతను చెప్తాడా లేదా అనేది అతను విజ్ఞతకు వదిలేద్దాము. దానికి తగ్గట్టుగా చట్టపరమైన చర్యలు అవన్నీ కూడా ఉంటాయి. మీరు ప్రొటెస్ట్ చేసే రైట్స్ మీకు ఉంటాయి. సో ఎలా చూడాలి మేడం, ఆయనకి ఆ పార్టీకి ఆ స్థాయిలో ఆ ప్రాంతంలో కూడా ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటాన్ని, గత 5 సంవత్సరాలుగా అమరావతి ప్రాంతాన్ని ఆ రకంగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ రకమైనటువంటి విద్వేషం చిమ్మటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి మరి ప్రేక్షకులు 24/7 వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముందుగా నమస్కారం అండి. మేము
గత 2019 నుంచి అణగదొక్కే ఇదిగా ముందు ఉద్యమం అనేది స్టార్ట్ చేసినప్పుడు మహిళల్ని అనేది వెనక్కి లాగితే ఈ ఉద్యమం ఆగిపోద్దని ఇంతకంటే ఎక్కువగా మేము లాయర్లు జడ్జీలు వెళ్తున్నప్పుడు న్యాయస్థానానికి వెళ్తున్న టైంలో మేము మోకాళ్ళతోటి దండాలు దస్తాలు పెట్టి వాళ్ళని వేడుకుంటున్న టైంలో కూడా మమ్మల్ని కుక్కలతోటి పోల్చి మేమేదో సో అండ్ సో దేనికో చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని ఎంత కించపరిచారో అవన్నిటినీ ఎదుర్కొని ఇవాళ అమరావతిని సాధించడానికి అమరావతిని ఇక్కడ నిలబెట్టడానికి ఉద్యమ రూపంలో చేసిన మా ఉద్యమ ఫలితం అమరావతి వచ్చింది. అదే అమరావతి ఇవాళ మరి అమరావతిలో అనేది ప్రాజెక్టులు మరి ఇవాళ గూగుల్ సంస్థ వస్తుందనో లేకపోతే ఇంకేదేదో వస్తున్నాయి అని చెప్పేసి మేము సంతోషంగా ఉండాము, వీళ్ళు సంతోషంగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి మా మీద విషం కక్కే ఆలోచనతోటి ఈ రకంగా చేస్తున్నారు అన్నమాట. మరి ఇంకా ఆయన సబ్జెక్ట్ కరెక్షన్, నేను అట్లా అమరావతి వాళ్ళని అనలేదు, అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం అంటున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అమరావతి దేవతల రాజధాని అంటే దేవతల రాజధాని, వేశ్యల రాజధాని అని సాక్షిలో హెడ్ లైన్స్ పెట్టి మరి ఇవాళ పేపర్లో వేశారు. దానికి సమాధానం చెప్పాలి. మరి అదే విధంగా ఏవైతే ఆడవాళ్ళని కనుక వల్గర్ గా మాట్లాడితే మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళనే తీసుకెళ్లి ఎట్లా చేసింది ఇవన్నీ గమనిస్తున్నాము. మేమైతే ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటికి 36 గంటలైంది, మా మీద వ్యాఖ్యలు చేసి కూడా 36 గంటలైంది. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ పార్టీకి ఒక న్యాయం, మా పార్టీకి ఒక న్యాయమా? ఇన్ని రకాల న్యాయాలు ఎక్కడుంటాయి అని చెప్పేసి ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు. మహిళల్ని కించపరిచే విధానం ఏ పార్టీ చేసినా కానీ మేము ఒప్పుకునే స్థితిలో లేము. మేము డెడ్ లైన్ గా 24 గంటలు టైం ఇచ్చాము. ఆ సాక్షి ఛానల్ మీద చర్యలు తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఆ సాక్షిలో మాట్లాడిన కేఎస్ఆర్ గారు మరి లక్ష్మీపార్వతి ఏమన్నా మహిళ, మేమేం పశువుల్లాగా కనిపించామేమో. మరి ఆ మహిళను ఆమె అయితే మహిళ మీద మాట్లాడుతుంటే అది బాగా కట్ చేశాడు. మరి ఇదే మాట నువ్వు కట్ చేసి మాట్లాడకూడదండి, తప్పండి అని మాట్లాడకుండా సబ్జెక్ట్ కరెక్షన్ నిజమేనండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇట్టన్నారు అట్టన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఇప్పుడు అమరావతిని పెట్టుబడులు కానీ మరి లేకపోతే పరిశ్రమలు కానీ వస్తున్నాయి. అమరావతి మీద మరో విషయం చెమ్మటానికి అయితే సిద్ధపడ్డారు. ఈ 2 రోజుల నుంచి మేము నిన్న గూగుల్ సంస్థ వస్తుంది, అదే టీవీల్లో వస్తుంది, మళ్ళీ ఎక్కడ అమరావతికి ఇంకా పెట్టుబడులు వస్తాయో, అమరావతిలో ఇట్లా గనక ఉండారు, వేసులు ఉండారు అట్లా ఇట్లా అంటే గనక మరి ఇక్కడికి వచ్చే ఫ్యామిలీస్ కూడా రావటానికి ఇష్టపడక మరి మేము ఎక్కడికో ఎటో వెళ్ళిపోతామని చెప్పి ఒక విషయం అయితే కక్కటానికి అమరావతి మీద ఈ ప్రయత్నం అయితే జరిగింది. ఈ ప్రయత్నాన్ని మేము ధీటుగా తిప్పుకొట్టి ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమానికి స్టార్ట్ అయ్యే రోజు మాకు ఏ విధంగా ఏమీ తెలియదు, ఎట్లయితే గరిట పట్టిన చేతితో జెండా పట్టి ఉద్యమించామో అదే విధంగా మహిళలను కించపరిచినా గానీ లేకపోతే మా హక్కులు ఉల్లంఘన అనేది జరిగినా గానీ మేము ఒప్పుకోదలుచుకోలేదు. రీసెంట్ గా జెండర్ సమస్య మీద ఒక మీటింగ్ అయితే పెట్టి మనకి ఇక్కడ ఎక్కడెక్కడ కొత్త జనాలన్నీ వస్తారు, వాళ్ళని కనీసం చూడాల్సిన ప్లేస్ లో కాకుండా ఎట్లా తప్పుడుగా చూసినా కూడా మీరు ఏదో ఒక చర్యలు తీసుకోవాలి, ప్రతి కంపెనీలో కూడా అదనేది ఒక హక్కు లాగా పెట్టాలని చెప్పేసి మాకు ఈ మధ్య కాలంలో మీటింగ్, దానికి మేము కొంతమంది మెంబర్లుగా సెలెక్ట్ చేశారు. అదే విధంగా మేము ఇక్కడ చేసి అమరావతి అంటే మనకి ఇక్కడ సురక్షితము, మరి ఇక్కడ మన పెట్టుబడి పెట్టడానికి వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీని తీసుకెళ్లి అక్కడ ఉంచుకోవచ్చు అనే నమ్మకం కలిగించాలని మాకు ఈ ప్రభుత్వం చెబుతుంటే మీరు అమరావతి మీద విషం కట్టి అమరావతి మెయిన్ ఎజెండా, అమరావతి అనే 5 అక్షరాలు నాకు జీర్ణించుకోలేని మాటల పదాల అక్షరాల్లాగా ఉన్నాయి, ఆ అమరావతి మీద ఎంతైనా విషం కక్కుతాను నేనని చెప్పేసి మీరు సపోర్ట్ చేయలేదంటే అమరావతిని కనుక కించపరిచిన ప్రతి వ్యక్తికి కూడా నువ్వు పోయిన గత ప్రభుత్వంలో నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు, అదే విధంగా నాకు మీడియా కోఆర్డినేటర్ గా కానీ ఏదైనా పదవి ఇస్తావని చెప్పి కృష్ణరాజు మా మీద తిమ్మిన విషయం అన్నమాట ఇది. ఇంకా తను కూడా ఇంకా సబ్జెక్ట్ నేను అనలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి భారతీదేవిని అంటే నేను ఊరుకోనని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. భారతీదేవి ఒక్కటే మహిళ, మేమందరం మహిళలను కాదా? మరి నువ్వెక్కడొచ్చి చూసావు? వేసలుగా ఉన్న గృహాలు అంటున్నావు, నువ్వు ఎక్కడ ఏ హెచ్ఐవి దానిలో ఫుడ్ స్పాన్సర్ చేశావు? ఇవన్నీ రుజువులు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసిన దాకా నువ్వు క్షమాపణ చెప్పినా కూడా నిన్ను వదిలే పరిస్థితుల్లో అయితే మేము లేము. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్య అయితే తీసుకోవాల్సిందే. ఈ అల్టిమేటం ఈ ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతిసారి మేము కించపరుచుకొని తలదించుకొని బ్రతికే ఇది లేదు. మేము కూడా తలెత్తుకొని అమరావతి భూములు ఇచ్చిన దానికి మేము శాపగ్రస్తులం అయ్యామన్నమాట. మా పిల్లలకి వేయాల్సిన భూమిని ఇవాళ అమరావతికి ఇచ్చామని చెప్పేసి ఆ భూమిని ఇచ్చిన పాపమే మాకు ఇంకా వదలటం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పి మేము మాత్రం గట్టిగా ఇచ్చేస్తున్నాము. అదే విధంగా రాష్ట్రంలో ఏ మహిళలకు కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి
మరి నిన్నగాక మన మహిళా కమిషనర్ శైలజ గారిని అయితే నియమించడం జరిగింది. ఆవిడ దగ్గర కూడా ఆవిడ వాళ్ళ అందుబాటులో లేరు కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కృష్ణరాజు అన్న అతను మాత్రం సారీ చెప్పలేదు. సాక్షి మీడియా కొమ్మినేని సాంబశివరావు గారు శ్రీనివాసరావు గారికి మా వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేస్తే లేదండి నేను అలా అనుకోలేదు, మీరు రైతు బిడ్డలేగా మీరు ఎట్ట మాట్లాడారంటే నేను అట్లా అనలేదండి, అదండి సారీ అనుకుంటా ఫోన్ కట్ చేశాడు. కాకపోతే వీళ్ళని మాత్రం ఇంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. మాకు ఆ ప్రభుత్వం పోయినసారి గత ప్రభుత్వం వైసీపీ హయాంలోనూ అదే న్యాయం జరుగుతుంది, ఇప్పుడైనా అదే న్యాయం జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వానికి కూడా అల్టిమేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం వదిలే ప్రసక్తి లేదు. రేపటి నుంచి సాక్షి ఎక్కడైతే ప్రెస్ ఉందో ఆ ప్రెస్ ముందుకు పోయి ధర్నా చేయడానికి మా వాళ్ళు కొంతమంది నిర్ణయించారు. అదే జరుగుతుంది కూడా. ఇక నుంచి మహిళని కించపరిచే మాట మాట్లాడి ఎవరికి కూడా కించపరచాలి అన్నా కూడా భయం పుట్టేటట్టుగా మాత్రం చేయదలుచుకొని కంకణం కట్టుకున్నాము. ఇక మహిళ అనే దానికి నిదర్శనం ఏంటంటే మరి ఇంతకు ముందు ఇంట్లో గైడ్ చెప్పుకునేది ఏళ్లలో ఏమవుతుందిలే అని చెప్పేసి మమ్మల్ని తక్కువ అంచనా వేశారు. అమరావతి ఉద్యమానికి 6 నెలల్లో అమరావతి మీద బసమాసుర హస్తం పెట్టి అప్పుడొచ్చి మమ్మల్ని మహిళలు ముందుకొచ్చి ఉద్యమం చేస్తున్నారని రోజా గారు ఏ రకంగా కామెంట్ చేశారు. మరి ఎంతమంది ఏం చేశారో మేమందరం చూసాము. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మరి 151 సీట్లు ఉండాలని 5 మధ్యలో 5 కట్ చేసి 11 సీట్లకి ఎట్లయితే తీసుకొచ్చామో మరి ఆ 11 సీట్లు కూడా మాకొద్దు, మాకు సింగిల్ డిజిట్ 1-2 చాలు అనుకుంటున్నారు, లేకపోతే 0కి పోవాలనుకుంటున్నారు. ఈ రకంగా అయితే మహిళలను అవమానిస్తున్నారు. నేనైతే ఒక మాట అనుకుంటున్నానండి, ఇప్పుడు కొత్తగా కొంచెం లిక్కర్ స్కామ్లు ఇవన్నీ కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. వీడిని టాపిక్ డైవర్ట్ చేయడానికి మేము మీ మీద బురద చల్లుతాం, మీరు కడుక్కుంటా ఉండండి, ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇవాళ మీరు పొద్దున్న నుంచి గమనించినట్టయితే ఏ ఛానల్లో చూసినా గానీ అమరావతి మహిళల మీద ఇది చేశారు అంటున్నారు, వేరే సబ్జెక్ట్ రాట్లా. వీళ్ళు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో సిద్ధహస్తులు. వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మాకు 40% ఓటింగ్ పోయి 14% ఓటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మమ్మల్ని ఏ రకంగా అవమానించారో, భూములు ఇచ్చిన పాపానికి మేము పడ్డ బాధలేందో, ఇప్పుడు 2 పూలింగ్ లో కూడా ఎక్కడ వెంటనే ఇచ్చేస్తారో మరి కొన్ని గ్రామ సభల్లో మాకు అనుకూలం అని చెప్పి వస్తున్నాయి. ఇట్లాంటి అవాకులు చవాకులు పేలితే పరిశ్రమలు వెనక్కపోతే అది కూడా పోవాలని చెప్పి ఒక విషం అయితే చిమ్ముతున్నారు. మీ విష ప్రయోగాలకు ఎవ్వరు కూడా పడే పరిస్థితుల్లో లేరు. మీకు తగిన బుద్ధి చెప్పడానికి అమరావతి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా మిమ్మల్ని రాష్ట్రంలో ఉంచుకొని చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడారో, ఏది మాట్లాడినా మీకు తగ్గిపోతుంది. కాకపోతే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మాత్రం అందరికి విన్నవించుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. కోటేశ్వర గారు, ఆయన మాట్లాడింది అదొక్కటే కాదు, నేను కొంత భాగం విన్నాను. కృష్ణరాజు గారు సైనిక పాలన, కరడుగట్టిన కమ్యూనిస్టు పాలనలో ఏ రకంగా అయితే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అంటూ ఇప్పుడు రాష్ట్రంలో లేదంటే కనుక గతంలో తెలంగాణలో ఆ రకమైనటువంటి పరిస్థితులు చూసాము అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఈయనకి కమ్యూనిస్టు పాలనకి లేదంటే ఒక డిక్టేటర్షిప్ సైనిక పాలనకి రెండింటికి కూడా అసలు తేడా తెలియనటువంటి వ్యక్తి ఈయన అసలు ఎలా జర్నలిస్ట్ అని చెప్పేసి మరి ఆయన ఏ రకమైన భావజాలంతో ఆయన మాట్లాడుతున్నాడో, ఏ రకంగా మరి ప్రజా హక్కుల కోసం లేకపోతే ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. 2, లిక్కర్తో ముడిపెట్టేసేస్తున్నారు వెంటనే. ఈవెన్ హోస్ట్ కేఎస్ఆర్ గారు కూడా ఎక్కడో భీమవరంలో అంటూ ఒక అమ్మాయి బాగా తాగేసి రోడ్డు మీద పడిపోయింది. అంటే అమ్మాయిలు తాగి పడిపోవడం ఈయన ఇక్కడికి చూశాడు, భీమవరంలో ఒక్కచోటే కనపడింది. మరి అసలు దానికి వీటికి సంబంధం ఏంటి? దాంతో మొత్తం అసలు రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా గంజాయి మొత్తులోను మద్యం మొత్తులోను ఊగి తూలుతోందంట. ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిపోతున్నారంట. మరి వీళ్ళిద్దరికే కనిపించినట్టున్నారు. వీళ్ళిద్దరు కూడా విజయవాడలోనే ఉంటారు. మరి నేను విజయవాడలోనే ఉన్నాను. మరి నాకు ఎక్కడ కనపడరు. ఎక్కడన్నా ఎక్కడ వైన్ షాపుల దగ్గర పడిపోయి ఉంటారు, అది వేరే విషయం. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోయి ఉంటున్నారంట. మరి వీళ్ళిద్దరు వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేసే కార్యక్రమం ఉన్నారని తెలియదు. ఈ రకమైనటువంటి అన్నిటిని మిక్స్ చేసేసి, మింగిల్ చేసేసి, దానికి తగ్గట్టుగా ఈ ప్రాస్టిట్యూషన్ యాడ్ చేసేసేసి, మేడం అన్నట్టు నిజంగానే ఇదే డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఉంది. లిక్కర్ స్కామ్ గతంలోనే ఉంది. అసలు లిక్కర్ ఇప్పుడే అబ్యూజ్ అవుతుంది. ఎస్ ఉంటాయి, బెల్ట్ షాపులు ఉంటాయి, దాన్ని ఖండించాల్సిందే. ఆ రకంగా మాట్లాడటం పోయి అసలు మొత్తం రాష్ట్రం అంతా కూడా మత్తులో జోగుతుంది, తేలుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
సో ఎలా చూడాలి ఈ కమ్యూనిస్ట్ పాలన, అన్ని రకాల పాలన ఒకే రకంగా మిక్స్ చేసి మాట్లాడటాన్ని ఎలా చూడాలి నాకు అర్థం కావడం. ఇప్పుడు వాళ్ళు కమ్యూనిస్ట్ పాలన లేకపోతే కాంగ్రెస్ పాలన దాని గురించి మాట్లాడటం అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. వాళ్ళ యొక్క అవగాహన ఏమిటనేటువంటి జనం నిర్ణయించుకుంటారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రమేష్ గారు నేను ఖండించలేదు అనేటువంటి పదజాలాన్ని వాడాను. నేను ఇప్పటికీ 1-2 సార్లు ఆ మాటను నేను రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూడలేదు అని చెప్పేసి అంటే ఇంకోళ్ళ ఇంకేదన్నా ఖండన వచ్చిందేమోనని నేను ఇప్పుడే వెరిఫై చేసుకొని చూశాను. సాక్షి యాజమాన్యం కానీ సాక్షి మీడియా కానీ అది ఆయన వ్యక్తిగతం, అటువంటి వాటిని సమర్థించలేదు అని చెప్పింది తప్ప ఆ ధోరణిని లేదా అటువంటి కార్యక్రమం తమ ఛానల్లో ప్రసారం అయినందుకు మేము విచారం వెలుబుచ్చుతున్నాము, లేకపోతే క్షమాపణ చెప్తున్నాం అనేటువంటిది ఎక్కడా లేదు. లేకపోగా వ్యక్తిగతంగా కృష్ణరాజు చెప్పినటువంటి మాటల్ని సాక్షి మీడియాకి అంటగట్టి విమర్శలు చేసేటువంటి వాళ్ళని మేము ఖండిస్తున్నామని చెప్పేసి దాని మీద ఖండన తప్ప ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని ఖండించినట్టుగా నాకు ఎక్కడా స్క్రోలింగ్ లో కనపడలేదు. మరి ఇదేమి సంస్కారమో లేకపోతే ఇంకేమిటనేటువంటిది ఆ మీడియా లేదా ఆ యాజమాన్యం దాన్ని సమర్థించేటువంటి వాళ్ళ యొక్క సంస్కారానికే వదిలేయడం తప్ప. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడా, ఆయన చేయించాడా, లేకపోతే ఎవరైనా చేశారు, ఏదైనా కానీ అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ పార్టీ మీద విమర్శలు వచ్చినప్పుడు ఎవరు చేసినా, మా వాళ్ళు చేసినా ఇంకోళ్ళు చేసినా ఇది తప్పు ఇటువంటిదని చెప్పేసి మాట ఆ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రాలేదు. మరి అటువంటి అప్పుడే అంత తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించినప్పుడే మా నోరు విప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్తారు లేదా ఖండిస్తారు అనేటువంటిది అది అత్యాశ తప్ప మరొకటి కాదు. అందుకని అది వాళ్ళ సంస్కారానికే వదిలేయాలి. లేదా ఇప్పుడు మహిళలు పొద్దుటి నుంచి లేదా ఇప్పుడు చెప్పినటువంటి మహిళలు వాళ్ళ ఆగ్రహం ఏ రూపంలో ఉంటుంది ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. నేనైతే ఏమంటున్నానంటే అటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోకపోయేట్లయితే అది శాంతి భద్రతల సమస్యగా మారేటినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా చూసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నా. సాక్షి మీడియాలో అటువంటి చర్చ, అటువంటి వ్యాఖ్యలు చోటు చేసుకున్నందుకు సాక్షి మీడియా ఇంతవరకు ఆ సదరు జర్నలిస్ట్ ని ఖండించలేదు. అది వ్యక్తిగతం అని చెప్పేసి తప్పించుకుంది. అది బాధ్యతారహితం. ఒకటి మేము సమర్థించలేదు. ఎవరిని సంతృప్తిపరచడానికి ఈ మాటలు? ఎవరిని సంతృప్తిపరచడానికి? కనీసం మేము విచారం వెల్లడిచేస్తున్నాం, మా ఛానల్లో ఇటువంటి చర్చ జరిగింది, మా ఛానల్ మీద ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నందుకు మేము విచారం వెల్లడి చేస్తున్నాం, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి వాటిని మేము పునరావృతం కానివ్వం అనేటువంటి హామీ కూడా లేదు. ఏం బాధ్యత అండి ఆ ఛానల్కి, ఆ యాజమాన్యానికి? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓనరో కాదో నాకు అనవసరం. భారతీ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతీ రెడ్డి గారు దానికి యజమాని. పోనీ మా పార్టీకి అంటగడుతున్నారు, మేము దీన్ని ఖండిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రకటించాడా? ప్రకటించలేదు. అవి వదిలిపెట్టేసి రమేష్ గారు ఇంకా ఆ ఛానల్లో అప్పుడు జరిగింది, ఈ ఛానల్లో నేను ముందే చెప్పాను ఛానల్ పేరెత్తలేదు తప్ప, ఆ సంవత్సరం పేరెత్తలేదు తప్ప. ఇంతకు ముందు కూడా అట్లాంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు హోస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తిని నేను ముందు కూడా చెప్పాను. అందుకని అటువంటి ఉదంతాల పేర్లు చెప్పుకోవడానికే నా అలాంటి వాళ్ళకి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్నే. శ్రీనివాసరావు గారు ఇప్పుడు జర్నలిస్ట్ ఫీల్డ్ లోకి వచ్చాడో నేను కూడా దాదాపు అదే సంవత్సరాల్లో వచ్చాను. కృష్ణరాజు నాకంటే చిన్నవాడు. అందుకని ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద సమస్య కాదు, సంస్కారం అనేటువంటిది ముఖ్యం. అటువంటి ఉదంతం చోటు చేసుకున్నందుకు విచార ప్రకటన, క్షమాపణ సంగతి వదిలేయండి, కనీసం విచారణ ఇటువంటిది మరోసారి మా ఛానల్లో మేము చోటు చేసుకొని అనేటువంటి మాట రాలేదు అంటే అది ఖండన అని రమేష్ గారు నేను చూడలేదు అంటున్నారు. నేను చూశాను, అది
దానిలో ఎక్కడ ఖండన లేదు. ఒకవేళ ఇంకేదన్నా తర్వాత అన్న మనసు మార్చుకొని మారు మనసు పుచ్చుకొని, ఎందుకంటే దేవుని బిడ్డలు కదా, మారు మనసు పుచ్చుకొని ఏమన్నా మళ్ళా వేసారేమో స్క్రోలింగ్ అని చెప్పేసి నేను వెరిఫై చేసుకున్నాను, ఎక్కడ కనపడలేదు. అలాంటి పశ్చాత్తాపం కానీ ఆ విధమైనటువంటి ధోరణి ఎక్కడ లేదు. ఇది చాలా గర్హనీయం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. రైట్. కనపర్తి గారు, ఆఖరికి ఇప్పుడు మన మేడం శ్రీదేవి గారు ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ మీద కూడా అదే రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారికి ఎప్పుడైనా కానీ అన్యాయమే జరుగుతుంది. అసలు ఏంటి కర్మ? రూపాయి తీసుకోకుండా ఇప్పటికీ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఎస్ ఉంటాయి, రేపు ఇస్తారు కాదంటలా. ఎన్ని సంవత్సరాలు? ఇన్ని సంవత్సరాల? ఎప్పుడో 15లో స్టార్ట్ అయింది ప్రాసెస్. 2015లో స్టార్ట్ అయితే 2025లో ఉన్నాం, కంప్లీట్ అయిపోతుంది, సగంలో ఉన్నాం ఈ సంవత్సరం. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో తమ భూముల్ని ఎకరాలు ఇచ్చి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు, ఇంకొక 4,000 ఎకరాలు రెడీగా ఉంది, మొత్తం 37,000 ఎకరాలు ఇచ్చి కూడా ఈ మాటలు పడటం ఏంటో, ఇన్ని సంవత్సరాల పాటు ఈ దమనకాండ ఏంటో, మరి దానికి తోడు ఇప్పుడు మళ్ళీ మాటలతో కొలబడవడం ఏంటో, అందులో మహిళల్ని ఏ దమ్ము లేదా, గట్స్ లేదా? ఏమన్నా ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలతో పోరాడాలి. కానీ ఎప్పుడు చూడు మహిళల మీదకి వస్తారు. ఆ మహిళలే కదా మొత్తం పోరాటానికి నాయకత్వం వహించింది. దానికి కూడా అనేక రకాలు అంటగట్టారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మేడం గారు చెప్తున్నది, ఇప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు, ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగడం లేదు. సో ఏం చెప్తారు సార్? సార్, రాష్ట్రం కర్మగాలి ఒక 5 సంవత్సరాలు మనకి ఈ పరిస్థితి దాపరించింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కట్టాలనుకున్నటువంటి రాజధాని ఒక 5 సంవత్సరాల పాటు పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మొన్న కూడా పార్లమెంటులో ఇది నోటిఫైడ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే సోదరి వీళ్ళంతా కూడా రైతులు, పోరాడిన రైతులు, పొలాలు ఇచ్చిన రైతులు ఎవరైతే అడిగారో వాళ్ళ కోరిక మీద భద్రత కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దాన్ని నోటిఫై చేస్తారు. ఇక వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగవు. ఎవరు ఏది తలపెట్టాలన్నా కూడా అది ఏమి వాళ్ళకి నష్టం జరగదని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా. సోదరి అడిగింది 34 గంటలు 24 గంటలు గడిచిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి. కృష్ణరాజు అనే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు. శ్రీనివాసరావు గారు కూడా అదే పరిస్థితి అంట. అంటే ఒక జర్నలిస్టుగా ఏంటంటే ఒక అవధులు దాటి పరిధులు దాటి మా ప్రభుత్వం గోడలు దూకి లేకపోతే చేసి పట్టుకొచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇవాళ కాకపోతే రేపైనా అసలు నన్ను అడిగితే ఆయన గనక నిజంగా జర్నలిస్టు లాంటి పవిత్ర వృత్తిలో నిజాయితీగా పనిచేసేవాడైతే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలి. నీ మీద కేసు పెట్టారని తెలిస్తే నువ్వు వచ్చి లొంగిపోయి, ఇదిగో నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను సీనియర్ జర్నలిస్టుగా, అసలు ముందు ఒక ప్రకటన, ఇంతవరకు అతను ప్రకటన రిలీజ్ చేయలేదు. ఇదిగో నేను తప్పు చేశాను, నేను సీనియర్ జర్నలిస్ట్ని, అనేక పత్రికల్లో పనిచేశాను, కాబట్టి మీరు బాధపడితే నన్ను క్షమించండి, నేను హోస్ట్ చేసిన తీరు మీకు నచ్చలేదు, వాస్తవం ఇది, అనుకోకుండా జరిగిందని ఏదో ఒకటి చెప్పాలి. సరే, కృష్ణరాజు అంటే పేమెంట్ బ్యాచ్ 100%, దాని గురించి ఏం లేదు. ఇతను జీతగాడు, ఇతను ఓకే, అతను కొత్తగా వచ్చిన పేమెంట్ బ్యాచ్ కాబట్టి వీరు ఏదైనా అవునన్నా కాదన్నా మేడం భారతీరెడ్డి గారు బాధ్యత వహించాలి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదో ఇంకా బెదిరింపు ధోరణిలో అతను వ్యక్తిగతం, అది మాకు సంబంధం లేదు. వ్యక్తిగతం అంటే ఒక హంతకుణ్ణి, ఒక అరాచకవాదిని తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తే అది నా సొంతం, వాళ్ళు మర్డర్లు చేశారు, మాకు సంబంధం లేదంటారా మీరు? అది ఎట్లా సాధ్యం? ఎట్లా కుదురుద్ది? అది మీ ఛానల్లో ఎటు తప్పు చేసినప్పుడు మరి నేను ఒక్కటే, ఇందాక నేను అడిగాను, సోదరు కూడా అదే అడిగింది. లక్ష్మీ పార్వతి గారిని ఒక ప్రశ్న అడక్కముందే కట్ చేసి బూతులు మాట్లాడిన నువ్వు అంత ఘోరంగా మాట్లాడుతుంటే మొత్తం యావత్తు మహిళా జాతిని ఉద్దేశించి అట్లా మాట్లాడినప్పుడు నువ్వెందుకు ఇంకా వెకిలిగా నవ్వుతా మళ్ళీ మిమ్మల్ని అంటారేమోనండి అంటే, అనకపోతే పర్వాలేదు, ఏమైనా అనొచ్చు అనమాట మహిళల్ని. మనం మాట్లాడేటప్పుడు, మనం ఒక ఛానల్లో కూర్చునేటప్పుడు ఒళ్ళు పై మర్చిపోయి మాట్లాడకూడదు సార్. ఎవరైనా, నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా కూడా మనం ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ప్రజలు మెచ్చుకుంటారు. మనం ఏదో ఇవాళ ఆవేశంగా అరుచుకు, ఇవాళ సబ్జెక్ట్ కన్ఫైన్ ఏంటి, ఇవాళ రాజధాని మహిళల్ని కృష్ణరాజు ఏ ఛానల్లో, ఆ సాక్షి ఛానల్లో ఏమన్నాడు అనేది. నేను ఇంకా చెప్పాలి అంటే 100 కోకొల్లలు సాక్షి ఛానల్. నిన్నగాక మొన్న మీకు గుర్తుందిగా ఒక హత్య జరిగితే
ఆంధ్రప్రదేశ్ పేపర్లోనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని రాశారు, తెలంగాణలోనేమో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని రాశాడు. ఇది జర్నలిజం, సాక్షి జర్నలిజం. ఇంకా నేను అవన్నీ పోతే ఇది వాదనలకి, వాదన పెట్టుకోవటానికే వాదన కాదు, ప్రజలకి ఎవరేంటో అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, మేం కానీ, మా పార్టీ నాయకులు కానీ ఇవాళ గతంలో జరిగినటువంటి వాటిని మేమేదో వాళ్ళు చేశారు కాబట్టి నిన్న కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఏదో అరెస్టులు చేశారని ఇక్కడ జరగాలంటే అలా జరగవు. ఇవాళ పూర్తి సాక్ష్యాధారాలు ఉంటేనే జరుగుతాయి. దాని గురించి మీరు పదే పదే నా మీద ఒత్తిడి కూడా తేవద్దు. జరుగుతూ ఉంటుంది. కార్యకర్తలు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అన్నీ అవ్వాలని అనుకుంటారు, కానీ పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరిగిద్ది. రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పారు క్లియర్గా. అందువల్ల మేమెక్కడా ఆవేశపడి మేమేదో మాట్లాడి ఆ పరిస్థితుల్లో లేము. ఇవాళ అసలు ఒక రకంగా మాట్లాడాలంటే సిగ్గేస్తుంది సార్. ఈ ఛానళ్ళలో కూర్చొని ఆ పత్రికలో వచ్చిన వాటి గురించి, లేకపోతే ఆ నీలి ఛానల్లో వచ్చిన వాటి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతిరోజు వచ్చేదే. కాకపోతే వాళ్ళ కొద్ది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ కృష్ణరాజు అనే మాటలు గతంలో నేను చూశాను. ఆ గతంలో శ్రీనివాసరావు ఏ విధంగా మాట్లాడిచ్చాడు వేరే వాళ్ళ చేత కూడా అన్ని రికార్డ్సే ఉన్నాయి నా దగ్గర. నేను ప్రతిదీ రికార్డ్ చేసి పెడతా. నేను గతమంతా కూడా ఉంది. కానీ దుర్మార్గం ఏంటంటే ఇంకా సోదరి చెప్పినట్టు ఇంకా వాళ్ళని వదిలిపెట్టపోతే ఎట్లని, వాళ్ళు పొలాలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదు సార్ రమేష్ గారు, వాళ్ళు ఇక్కడ ఈ పొలం ఇచ్చేటప్పుడు ఆ రోజు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ గారికి వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి సబ్మిట్ చేసే రోజున కళ్ళమ్మటి నీళ్లు పెట్టారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ₹1 డబ్బు తీసుకోకుండా మాకేదో రేపు అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్లు వస్తాయంట, ఈ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారిని చూసి మా లక్షల బలికే పొలాన్ని మీ చేతిలో పెడుతున్నామని కళ్ళమ్మటి నీళ్లు పెట్టేచ్చారు. అభివృద్ధి రోజు 3 రోజులకి 4 రోజులకి పోయి అక్కడ కడతంటే వాళ్ళని అడిగేవాళ్ళు, ఇది మా పొలం అండి, ఇది ఏం కడుతున్నారు ఇక్కడ, హైకోర్టా, ఓకే ఇక్కడ శాసనసభ వస్తుందా మా పొలంలో అని సంబరపడ్డారు వాళ్ళంతా కూడా. అటువంటి దాన్ని ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్పాడు? ఆ నిలబడ్డ మంగళగిరి ఎమ్మెల్యే రోజా ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, మా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఉంది. అతనేం చెప్పాడు, మేము రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదని ఓట్లు వేసుకున్న మంగళగిరి ఆ కరకట్ట కమలహాసన్ ఉన్నాడు కదా, మరి అక్కడ పోటీ వీళ్ళందరూ ఏం చెప్పారు, రాజధాని మేము కదల్చము, రాజధాని రజనీకాంత్ ఇంటర్వ్యూలోనే కావాలని ఆ ప్రశ్న TV9 రజనీకాంత్ చేత అడిగించుకొని చెప్పాడు, నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను రాజధాని అని. అరే నువ్వు గెలిచిన 2-3 నెలల్లోనే ఏదో 3 రాజధానులు అన్నావు, ఎక్కడో ఉన్నాయి ఇక్కడ పెడితే తప్పేంటి అన్నావు. హైకోర్టు ఒక చోట ఉంటది, పరిపాలనా భవన్ ఒక చోట ఉంటుంది, సచివాలయం ఒక చోట ఉంటది, ఇన్ని పిల్లి మొగ్గలేసావు. మీరు ఇంకా 2019 తర్వాత అక్కడ ఉన్నారు. నేను 2025 గురించి మాట్లాడతాను. రీసెంట్ గా మాట్లాడింది కూడా మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు 33,000 ఎకరాలు అవన్నీ మర్చిపోయారు, 500 ఎకరాలు సార్ ఇప్పుడు అంత. అది కూడా విన్నాను సార్. అంటే ఎట్లా పిల్లి, ఇప్పుడు మాట తప్పనో మడమ తిప్పను అంటాడు కదా, ఎన్నిసార్లు మాట తప్పుతాడో ఎన్నిసార్లు మడమ తిప్పుతాడో. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు ఏమన్నాడు, వారం రోజులు అన్నా రాంగలే అన్నాడు. దానికి సజ్జల నాగేశ్వరరెడ్డి ఏం చెప్పాడు, మా నాయకుడికి అవగాహన లేక మాట్లాడాడు అన్నాడు. 45 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. నేను మద్యం రద్దు చేయకుండా వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనన్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి సార్, నేను వాటి గురించి పోను. ఓకే రమేష్ గారు ఇక మనకు సమయం ఎక్కువ లేదు, కంక్లూడ్ సమయం లేదు. ఏది ఏమైనా అర్జెంట్ గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. నిజంగా అతనికి జర్నలిజం విలువలు ఉంటే అతను సుఖంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి రిమాండ్ కి వెళ్తాడో, కోర్టు బెయిల్ ఇచ్చిద్దో, ఏదైతే అది రాజ్యాంగబద్ధానికి కట్టుబడి అతను ప్రవర్తించాలని చెప్పి ఇప్పుడైనా చివరి దశలో అయినా కొమ్మినేని శ్రీనివాస్ చివరి దశకు వచ్చాడు. ఇప్పుడైనా అతను కొద్దిగా బుద్ధి మార్చుకుంటే ప్రజల హర్షిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కృష్ణరాజు అనే వాళ్ళని ఇక ఎప్పుడు కూడా ఎలాంటి వాళ్ళని ఛానల్స్ కి పిలిచే ప్రసక్తి లేదు. ఛానల్స్ కి పిలవకుండా ఉంటే, ఇప్పుడు జర్నలిజం అంటే ఏంటంటే ఇదే జర్నలిజం అంటే మాటలో కొమ్మినేని శ్రీనివాస్ గారు వీళ్ళ క్షమాపణలు చెప్పాలి. అమరావతి మహిళల
వాళ్ళ మనసు గాయపడింది, అది మాత్రం మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఉసురు తగిలి మీరు అయిపోయారు. ఇక అంతకంటే ఆ ఉసురు మూట కట్టుకోబాకండి. నేను చెప్పేది ఇదే మీకు. రైట్. జర్నలిస్ట్ ఏమైనా పైన దిగొచ్చాడంటే కానీ జర్నలిస్ట్ సీనియర్ లేదు, జూనియర్ లేదు. అసలు ఏదో కొన్ని విలువలు ఉన్నాయి కదా సార్, మాకంటే మీకు విలువలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు కదా. ఏం కాదు మనిషి అన్నవాడు ఎవడు అలా మాట్లాడటానికి వీల్లేదు. జర్నలిస్టే కాదు ఎవడు కూడా. ఓకే రమేష్ గారు ప్లీజ్ కంక్లూడ్. సురేష్ గారు ఆయన దాన్ని మాట్లాడుతూ కనపర్తి శ్రీనివాసరావు గారు వర్రా రవీంద్రారెడ్డి గారు భారతి గారు పిఏ అని చెప్పారు. ఆయన ఆ మాటను నిరూపించగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకు ఇలాగా మాట్లాడితే లేనిపోని అబద్ధాలు చెబుతూ అతను ఎప్పుడూ కూడా భారతి రెడ్డి గారి పిఏ కింద పని చేయలేదు. అతను పులివెందుల కార్యకర్త, సోషల్ మీడియా కార్యకర్త. అతను ఎప్పుడన్నా భారతి రెడ్డి గారు అదేంటది సరే ఓకే మీరు అన్నట్టే కాదనుకుందాం. మీరు అన్నట్టే కాదు. మీరే అంటున్నారు కదా, మీరే కదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నారు. ఏమంటే సస్పెండ్ చేశారా భారతి రెడ్డి? నేను అడుగుతాను షర్మిలారెడ్డి గారిని, విజయమ్మ గారిని, వర్రా రవీందర్ రెడ్డి పెడితే మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవ్వచ్చు, వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటున్నారు. ఓకే మీరు అన్నట్టు కాదనుకుందాం. అలా కాదండి, నిజంగా భారతి రెడ్డి గారి పిఏ అయితే పిఏ అని చెప్పాలి. సరే అది వదిలేసేయండి. తప్పుడు మాటలు ఎందుకు చెప్పాలి? 150% వ్యక్తిగత సహాయకుడు అతను. మీరు మాట మార్చాలని చూడొద్దు. 150% ఇప్పుడు అది అప్రస్తుతం. ఇప్పుడు షర్మిలా గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. చర్యలు లేవు. అలాగే సునీత గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట్లాడాల. ఏది ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదండి. ఇటువంటి మహిళల్ని తీసుకొచ్చి ఎప్పుడైనా వ్యాఖ్యలు చేస్తుంటే మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అటవీ భూమి తీసుకుంటే చాలని చెప్పారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పి రాజధాని అమరావతి భూముల విషయంలో మాట్లాడారు. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ రోజున ఆయన చంద్రబాబు రమేష్ గారు వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడాలి. ఎవరు మాట్లాడా? అవును సార్, మీ సబ్జెక్ట్ మీరు వచ్చి మాట్లాడండి. సబ్జెక్ట్ కన్ఫైన్ నుండి మాట్లాడండి, కంక్లూడ్ చేసేయండి. నేను సబ్జెక్ట్ కన్ఫైన్ నుండే మాట్లాడా. కనపర్తి శ్రీనివాసరావు గారు అలా మాట్లాడలేదని చెప్తున్నా. రైట్. ఎనీవే నేనేమన్నా అంటే గతంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకున్న సందర్భం లేదు కాబట్టి ఈ రోజు అటువంటి ఈ రోజు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఆస్కారం ఏర్పడింది అంటున్నాం. కాదంటారా? అనేది ఏంటంటే సొంత తల్లి చెల్లిని మీ వర్రా రవీందర్ రెడ్డి అన్నప్పుడు మీరు చర్యలు తీసుకొని మీ నుండి ఒక అమరావతి మహిళలకు వాళ్ళ న్యాయం జరిగి మీరు ఆ మాటలు తప్ప ఇంకేం మాట్లాడతారని చెప్పదలుచుకున్నాను అంతే. రైట్. ఎనీవే థాంక్స్ ఫర్ జాయినింగ్. సురేష్ గారు, ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, భారతి రెడ్డి గారి గురించి కానీ, విడుదల రజనీ గారి గురించి కానీ, రోజా గారి గురించి కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు ఇప్పుడు కూడా పంపిస్తాను నేను. వాళ్ళ మీద మీరు కేసులు కట్టిస్తారా? అసలు మీరు కాదు, వాటికి అన్నిటినీ కలగలిపేసి ఎక్కడో ఎవడో పెట్టాడని చెప్పేసి వాటిని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అది మీ అధికార పత్రిక లాగా లేకపోతే అధికార ఛానల్ లాగా ఉన్న దాంట్లో వచ్చిన వ్యాఖ్యలను ఒకే రకంగా కలిపేసి మాట్లాడుతున్నారండి. ఇప్పటికీ మీరు చివరకు సురేష్ గారు, నేను అలా మాట్లాడలా. ఇప్పుడు ఆయన శ్రీనివాసరావు మీరు అడిగారు, మీరు సస్పెండ్ చేశారా అలాంటి వాళ్ళని చెప్పి. మీరు చర్యలు తీసుకునేటట్టుగా మీరు చేస్తారని నేను పంపిస్తాను అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. కనపడింది ఈ మధ్యనే కదా భారతి రెడ్డి గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డి గారికి ఆంతరంగ కార్యదర్శి కాకపోతే మీరు అతని మీద ఎందుకు చర్యలు? రమేష్ గారు సరే ఇప్పుడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ రకంగానే సమర్థించుకుంటా ఉంటే ఎవరు ఏంటనేది ప్రజలు ఆల్రెడీ ఒకసారి తీర్పు ఇచ్చారు, మరోసారి కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడతారు. అన్నిటికీ మీరు కూడా సిద్ధపడి ఉండండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రమేష్ గారు, కనపర్తి శ్రీనివాసరావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతి స్టేషన్ లోనూ కంప్లైంట్లు ఇచ్చారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద 20 కేసులు దాకా పెడుతున్నప్పుడు అతని మీద ఒకటే కేసు పెట్టి బయటకు ఎలా పంపించేశారండి? మిగతా కేసులను ఎందుకు నమోదు చేయలేదు? మీరు ఆ చర్యలు కూడా తీసుకోలేదు. అటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అదే అవన్నీ బేరీజ్ వేసుకున్నారు.
ఓకే సార్, ప్రజలే నిర్ణయిస్తారు. వర్రా రవీందర్ రెడ్డి అన్న మాటలు ఏంటి, అతను అమరావతి మహిళ అన్న మాట, అసలు మీ నాయకులు కొడాలి నాని ఏంటి, వంశీ ఏంటి, అసలు మీ గురించి రైట్, ఓకే, ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. అది కాదు, అసలు కొడాలి నాని బతుకేమైంది, వాళ్ళ వంశీ బతుకేమైంది? రైట్, ఓకే, కనపర్తి గారు, కనపర్తి గారు, లెట్స్ వైండ్ అప్. We are out of time. కృష్ణమౌళికి ఏ గతి పట్టింది? రైట్, రైట్. పాప ఎవరిని వదిలిపెట్టదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. 151 సీట్లు వచ్చినాయని మీరు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుని 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళను కూడా తీసుకొచ్చి అరెస్టులు చేయించారు. అందుకని మీకు మహిళలు కానివ్వండి, ఎవరైనా మీకు ప్రజలు శిక్ష చేశారు, అయినా మీకు మార్పు రావట్లా, మీకు మార్పు రావట్లా, రాదు. రైట్, ఓకే. మీరు మారరు. ఈ రకమైన ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంతకుముందు జరిగిన ఎప్పుడెప్పుడు అన్ని తీసుకొచ్చేసి దీనికి అటాచ్ చేస్తూ లేకపోతే మిక్స్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మరి గమనిస్తూ ఉంటారు. అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రమేష్ గారు, కనపర్తి గారు, కోటేశ్వర గారు అండ్ శ్రీదేవి గారు. ఇది ఒకటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.